కలేజా అప్పట్లో జనాలు ఎందుకు చూడలేదు? ఇవే జరుగుండాలి. 3 కోట్ల పైగా వసూలు చేసింది. ఆడు కలేజా అనే టైటిల్ ఎందుకు పెట్టారు తెలుసా? 60 అనమాట. ఎప్పుడు కూడా హీరో విలన్ చంపడు. అలీ గారు తగిలి ఇలా టామ్ గారు మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారు మామూలుగా తీసుకెళ్ళచ్చు కదా. వాడు నిన్ను మాట్లాడి చూస్తూ ఊరుకున్నారు అంటే ఇది అవుతుంది సార్. అందరికీ నమస్కారం. ఈడేంటారా నమస్కారం పెడుతున్నాడు సోదే అనుకోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంటుందిలే, వచ్చేయండి చెప్తా. ఇంటర్వెల్ టాకీస్ ఆన్ స్క్రీన్ ముచ్చట్లు. ఒక సినిమా దేవుడు అనే పదాన్ని ఎంతైతే విక్రించారో ఇప్పుడు దాన్ని కల్ట్ క్లాసిక్ గా మాట్లాడుతున్నారు. కలేజా కలేజా సినిమా టైటిల్ దగ్గర నుంచి అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటది, కానీ అప్పట్లో జనాలు ఎందుకు చూడలేదు? ఇంతకు ముందు మహేష్ బాబు గారిని అలా చూడకపోవడం, ఫ్రెష్ గా లేకపోతే మురారిలో చూసాం కదా, అదేంటంటే కొంచెం చైల్డిష్ క్యారెక్టర్ అన్నమాట. ఈ ఫ్యామిలీ మధ్యలో పెరిగిన క్యారెక్టర్ కదా, ఈ గారాబము ఇవన్నీ ఉంటాయి, అల్లరి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది వేరు. అవును, ఈ సీతారామరాజు వేరు. దానికంటే ముందు మహేష్ బాబు గారు తీసిన సైనికుడు గాని ఇవి గాని సింపుల్ గా అర్థమైపోతాయి. ఈ మనోడు కంటెంట్ ఏంటి, అతడు మనోడు ఏంటి అనేది. ఇప్పుడు సైనికుల్లో తను హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాడు, ఇదని క్లియర్ గా అర్థమైపోద్ది. కానీ ఇక్కడ ఏంటంటే క్లైమాక్స్ కి వచ్చేంత వరకు నేను దేవుడిని కాదు కాదు అన్నట్టుగానే ఉంటాడు. నువ్వు దేవుడు సామని వేరే వాళ్ళు ఉన్నా కూడా అర్థమేంటరా అన్నట్లు ఇలానే ఉంటాడు, కానీ అంతగా ఒప్పుకోడు. దాని వల్ల వీళ్ళకి సరిగ్గా ఎక్కలేదేమో అప్పుడు వాళ్ళకి. ఇప్పుడు మనకి లియో ఫస్ట్ టైం నెగిటివ్ టాక్ వచ్చిందని కూడా అదే కదా, సేమ్ అలా నచ్చలా. అండ్ ఆ సినిమా రిలీజ్ టైంలో ఇంకా పెద్ద పెద్ద సినిమాలు కూడా వచ్చాయి. ఏం వచ్చాయి అంటే నాకు తెలీదు, నేను అంత పెద్ద ముండవాడిని కాదు, కూడా వెళ్ళడానికి ఏడ్చేవాడిని. కాబట్టి నువ్వు చెప్పే. నేనే పెద్ద ముండవాడిని. యాక్చువల్లీ ఆ టైంలో రోబో రిలీజ్ అయింది. ఆ రోబో ఎఫెక్ట్ కూడా ఉంది. ఇప్పుడు అదొక విజువల్ వండర్ బేసిక్ గా. ఇప్పుడు టీవీకి వచ్చినా అతుకుపోతారు జనాలందరూ. ఈ సినిమాకి పెట్టే ప్రైస్ ఆ సినిమాకి పెట్టొచ్చుగా అని అనుకోని ఉండొచ్చు. ఇదంతా క్లియర్ గా ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత పాయింట్ ఆఫ్ వ్యూలో జనాలు చూసి ఉండకపోవచ్చు. కానీ రోబో రిలీజ్ డేట్ ఎప్పుడు? October 1st అనుకుంటా. October 1st. అండ్ నెక్స్ట్ కలేజ్ వచ్చేసరికి October 7th. వారం రోజులు గ్యాప్ ఉంది. బట్ ఏంటంటే ఆ సినిమాకు ఉన్న ఆరా వేరు కదా, రోబోకు ఉన్న ఆరా. అదొక విజువల్ వండర్ అయిపోయింది సినిమా. సైన్స్ ఫిక్షన్ మూవీ, తెలుగు తమిళ్లో సైన్స్ ఫిక్షన్ అంత లెంత్ మూవీ రావడం అనేది, రోబో గురించి రావడం అనేది చెప్పేసి ఫస్ట్ టైం. సో ఏంటంటే నాకు తెలిసి ఇప్పుడు అంటే మనకి ఒక వారం రోజులు సినిమా ఆడటమే గగనం అయిపోయింది. అప్పట్లో అంటే బాగానే చూసేవాళ్ళు కదా థియేటర్లో. అప్పుడు ఎలా వేసేవాళ్ళు అంటే సినిమాలు ఏదైనా పండగ వస్తేనో, సంక్రాంతికో దసరాకో ఉగాదికో ఈ సంవత్సరం అయితేనో సినిమా టీవీలో వేసేవాళ్ళు. అంతే తప్ప తర్వాత చూడడానికి కుదిరేది కాదు. అందుకే థియేటర్కి వెళ్ళిపోయేవాళ్ళు జనాలు. అరే మళ్ళీ ఈ సినిమా ఎప్పుడు వస్తుందో టీవీలోకి, ఈలోపు మనం చూడాలరా, అందరికీ మనం చెప్పాలరా ఈ సినిమా అలా ఉంది ఇలా ఉంది అని. సో ఆ రోబో అనేది భారీ బడ్జెట్ సినిమా, భారీ కాన్సెప్ట్ సినిమా, సైన్స్ ఫిక్షన్ సినిమా ఆ వారంలో రిలీజ్ చేయడం అనేది దెబ్బకొట్టింది. ఎవడో నన్ను పెద్ద ముండావాడు అన్నాడు. ఇప్పుడు రోబో రిలీజ్ డేట్ నేను చెప్పకముందే చెప్పాడు పెద్ద ముండావాడు. ఇప్పుడు అర్థమవుతుంది ఎప్పుడు రీజన్ అదే పాయింట్ బయటకు వచ్చిందా లేదా అన్నది ముఖ్యం. ఇప్పుడు అప్పటికే 1 వీక్ అయిందంటే రోబో బ్లాక్ బస్టర్ అని చెప్పేసి అందరి నోట్లలో తిరిగి ఉంటది కదా. సో దానివల్ల అండ్ ఆ టైంలో బృందావనం, రక్త చరిత్ర ఇవి కూడా అప్పట్లో నాకు తెలిసి ఎలా కాదనుకున్నా 20 days హౌస్ఫుల్ అయి ఉంటది ఆ సినిమా రోబో. ఖచ్చితంగా అంతెందుకు, నేను అంత హౌస్ఫుల్ గా చూసిన సినిమాలు ఒక 2-3 years బ్యాక్ 2-3 years కాదు, బాహుబలి 2కి హౌస్ఫుల్ చూసాను నేను. అప్పటికి హౌస్ఫుల్ చూసాను. నెక్స్ట్ ఏదో సినిమా కూడా చూసాను హౌస్ఫుల్. అరే ఏంట్రా 10 days అయినా కూడా ఈ సినిమా యూఫోరియా అలా ఉంది అనుకున్నా. ట్రిపుల్ ఆర్ కూడా అంతే యూఫోరియా ఉంది. అసలు 10 days హౌస్ఫుల్. పుష్పక్ కూడా ఒక వారం రోజులు అలాగే జరిగింది. 7 days హౌస్ఫుల్స్ ఉండటం, టికెట్ దొరకపోవడం, ముందే అడ్వాన్స్డ్ గా బుక్ అయిపోవడం అన్ని. ఆ టైంలో బృందావనం, రక్త చరిత్ర. ఇప్పుడు ఆ టైంలో రక్త చరిత్ర కూడా చాలా మంది చూసారు. బృందావనానికి అప్పటికే ఎన్టీఆర్ గారికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అప్పటికి వీళ్ళు వీటి వల్ల కూడా మధ్యలో సఫర్ అయి ఉండొచ్చు ఈ సినిమా.
రక్త చరిత్ర రామ్ గోపాల్ వర్మ గారు తీసిన లాస్ట్ అండ్ బెస్ట్ మూవీ అనుకోవచ్చేమో. ఏమో కంబ్యాక్ ఇస్తా అన్నారు, చూద్దాం. చూడాలి. అదే బృందావనం ఏంటంటే అదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్, బేసిక్గా ఫ్యామిలీ మొత్తం వెళ్ళారు. దీనికి ఏంటంటే ఇంత కాన్సెప్ట్ అర్థం కాక కలేజా అప్పుడు జనాల్లోకి అంత బాగా వెళ్ళలేదేమో. టీవీలో ఏంటంటే చచ్చినట్టు అందరు చూస్తూ కూర్చుంటారు తప్ప పదే 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 చూడటం వల్ల ఓకే దీని మీనింగ్ అదా అని వాళ్ళు రియలైజ్ అయ్యే లోపు ఒక 10 సార్లు చూసారు సినిమాని. దాన్ని తినగా తినగా వేము తీయనుండు అంటే ఇదే అంటే ఇంతే, ఇదే మళ్ళీ అది రీజన్. ఆ సామెత పడితే వేరే బాగాలేని సినిమా కూడా ఎక్కుద్దిరా అన్నట్టు అయిపోద్ది. అలా కాదు ఇది. ఇప్పటికి చాలా మంది సెలబ్రిటీస్ కూడా అంటారు నాకు చాలా ఇష్టమైన, మొన్న విజయ్ దేవరకొండ గారు కానీ వేరే ఇంటర్వ్యూలో ఇప్పుడు నాకు చాలా ఇష్టమైన సినిమా తెలియదు, ఎందుకు ఫ్లాప్ అయిందో తెలియదు సినిమా అంటారు. ఒక రీజన్ లేదు ఫ్లాప్ అయిందని చెప్పడానికి, ఇవే నాకు తెలిసి ఇవే జరుగుండాలి. అసలు కలేజా అనే టైటిల్ ఎందుకు పెట్టారు తెలుసా? అది మాస్ టైటిల్. మళ్ళీ చెప్పు. కా అంటే మెలిక కా, అది 4 డిజిట్ ఉంటది. నేను చిన్నప్పుడు విన్న ప్రకారం చెప్తున్నా, ఇది 4 లాగా వస్తుంది. అది లే అంటే 3, జా అంటే 2, ఇలా పెట్టారు వాళ్ళు. టైటిల్ పడే ముందు దైవం మనుష్య రూపేనా అని పడుతుంది. గురూజీ ఎక్కడ చెప్పేశాడు స్టోరీ ఏంటంటే దానికి అర్థం ఏంటంటే దైవం మనుష్య రూపేనా అంటే దైవం మనిషి రూపంలో వస్తాడు అంటే, ఎందుకంటే దేవుడిలాగా రాడు. ఆ కిరీటాలు, ఆ గద, శంకు చక్రాలు పట్టుకొని, ఆ త్రిశూలం పట్టుకొని దేవుడు ఎప్పుడు కూడా అలా రాడు. మనిషికి సాయం చేయాలంటే ఇంకా నేచర్ రూపంలోనే వస్తాడు, లేదంటే మనిషి రూపంలోనే వస్తాడు. మనిషి రూపంలో వస్తే ఇంకా ఏంటంటే నమ్మకం పెరుగుద్ది, మనిషి ఏదైనా సాధించగలడు అని. ఆ టైటిల్ కి ఉన్న అర్థం అదే, సినిమా మొత్తం కూడా అర్థం అదే. సీతారామరాజు రియలైజ్ అవుతాడు. ఏమని రియలైజ్ అవుతాడు లాస్ట్ లో? దేవుడు మనం సాయం చేయాలనుకుంటే దేవుడు కూడా మనం సాయం చేస్తాడు భయ్యా, అది ఎప్పుడో తెలుసా? వేరే వాడికి సాయం చేయాలని మనం ఎప్పుడైతే అనుకున్నామో, ఇప్పుడు నేను 10 రూపాయలు ఒకరిని అడిగాను భయ్యా, వాడిని అదోలా చూశాడు. అదే నేను మనసులో సాయం చేయాలి, 10 రూపాయలు వస్తే వీడికి పాలు ఇప్పిస్తానన్నాను, ఆడు కారులో వచ్చి 100 రూపాయలు ఇచ్చాడు భయ్యా నాకు అన్నాడు. మరి అది నిజమే కదా. దేవుడు మనలోను ఎక్కడ ఉన్నాడు భయ్యా, ఏదైనా ఒకటి అనుకోని మనం చేద్దాం ఉన్నప్పుడు టపాలు మన బయటకు వచ్చేస్తాడు. అదే నాకు నచ్చింది ఏంటంటే, ఏదో పక్కన ఒక ఫ్రెండ్ మాట్లాడినట్టు క్యాజువల్ గా మాట్లాడతాడు. నేను ఒక ఇంటర్వ్యూలో చూసా, మహేష్ బాబు గారు వెళ్ళి త్రివిక్రమ్ గారి దగ్గరికి వచ్చి, సరే ఈ క్యారెక్టర్ మనం ఎలా చేద్దాం సార్ అంటే, త్రివిక్రమ్ గారు సార్ మీరు నాతో ఎలా మాట్లాడతారు, కెమెరా ముందు అలాగే మాట్లాడండి సార్ అన్నట్టు. అందుకే అట్లా వచ్చింది సినిమా మొత్తం. కానీ సీతారామరాజు గుర్తుండిపోతాడు, ఖచ్చితంగా గుర్తుండిపోద్ది, ఆ ఫ్రస్ట్రేషన్ గుర్తుండిపోద్ది. ఇప్పటికీ టీవీలో అన్ని సార్లు ఆ సినిమా హిట్ అయిపోయింది, అంత బాగా హిట్ అయిపోయింది అంటే కారణం యాక్చువల్లీ నన్ను అడిగితే సీతారామరాజు గారి క్యారెక్టర్. అసలు సీతారామరాజు లైఫ్ అనేది చూస్తే తనకి ఇష్టం వచ్చింది ఏది జరగదు. చిన్నప్పుడు అమ్మా నాన్న చనిపోతారు, మా వంట మనిషి వచ్చి వంట తగిలేస్తా అంటాడు, చదువు సరిగ్గా చదువుకున్నా కూడా వాళ్ళ తాత దొబ్బులు దొబ్బుతాడు, 90 మార్కులు తెచ్చుకున్నా కూడా మిగతా 10 ఏమైంది అన్నట్టు అడుగుతాడు వాళ్ళ తాత. అక్కడ డిసప్పాయింట్ అవుతాడు. గిఫ్ట్లు కూడా పెన్ను పెన్సిల్ తప్ప ఇంకొకటి ఎవడు ఆయన కూడా, కోడా శ్రీనివాసరావు గారు. ఇట్లా సరే అని చెప్పేసి క్యాబ్ డ్రైవర్కి వెళ్తే మనకి ఇష్టం వచ్చినట్టు బతకచ్చు భయ్యా, మనకి ఎవడు చెప్పడు అనేవాడు ఉంటాడు. ఇక్కడ ఈ మాటలు చెప్తుంటే ఈ ఆపోజిట్ సీన్లు జరుగుతూ ఉంటాయి. వెనకాల కూర్చున్నాడు, కొంచెం స్పీడ్గా పోనీ భయ్యా, ఎట్లా పోతున్నట్టు ఉందని అంటాడు. అసలు సీతారామరాజు లైఫ్ అనేది చూస్తే అతనికి ఇష్టం వచ్చినట్టు ఒక్కడు కూడా జరగదు. కానీ మన సీతారామరాజుని చూసి నేర్చుకోవాల్సింది ఏంట్రా బాబు అంటే, ఎట్లాంటి సిచ్యువేషన్లో అయినా స్మైల్ ఇస్తూ మనకు అనిపించింది బయటకు చెప్పేసి ముందుకు వెళ్ళిపోవడం అనేది ఎగ్జాక్ట్లీ సీతారామరాజు నుంచి అదొక బెస్ట్ క్వాలిటీ. దైవ మనిషి రూపేణ దేవుడు అయ్యాడు అనే సంగతి పక్కన పెడితే ఇది ఒక బెస్ట్ క్వాలిటీ. ఈ రోజుల్లో ఈ జనరేషన్ లో ఇది బాగా వర్కౌట్ అవుద్ది. ఎందుకంటే మనం బయట చాలా మంది నిబ్బగాళ్ళని చూస్తూ ఉంటాం, వాళ్ళల్లో ప్రతి ఒక్కడికి ఏం చేయాలి ఏంటి అని కూడా తెలియకుండా ఎలా పడితే అలా మాట్లాడేస్తారు. అట్లాంటి వాడికి ప్రతి ఒక్కడికి సీతారామరాజు అనేవాడు ఖచ్చితంగా తగలాలి జీవితంలో. అప్పుడే వాడు అరే ఇడిలా అన్నాడేంట్రా అని చెప్పేసి రియలైజ్ అవుతాడు. యాక్చువల్లీ నువ్వు చెప్తుంటే ఇప్పుడు అర్థమైంది, మనోడికి కార్కి యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా ప్రతి యాక్సిడెంట్ అప్పుడు కూడా అంత బాధపడ్డావు, ఏదో ఒక కామెడీగా పోర్ట్రేట్ చేస్తారు దాన్ని కూడా. దేనికి ఎక్కువగా అంత బాధపడడం, ఎక్కువగా అంత సంతోషపడడం అట్లా లేదు. నువ్వు దేవుడు సార్ అన్నా కూడా నేను దేవుడు టాక్సీ డ్రైవర్ చెప్పలేదా,
అవి అదే చాలా బాగుంటాయి అవి. సీరియస్ సిచ్యువేషన్ లో సెంటిమెంటల్ సీన్స్ ఉన్న సిచ్యువేషన్స్ లో కూడా నవ్వేస్తాడు. కానీ ఇంత ఇంత అవుట్ గోయింగ్ క్యారెక్టర్ గా ఉండే సీతారామరాజు లాస్ట్ లో సిద్ధ చచ్చిపోయినప్పుడు వాడు నాకు పరిచయమైన రోజు నుంచి దేవుడు దేవుడు అనుకుంటూ తిరిగాడు నా చుట్టూ. కళ్ళలోకి ఒకసారి కూడా చూడాల. వాడు చచ్చిపోయేటప్పుడు చూసాడు నా కళ్ళలోకి. వాడి కళ్ళలో నాకు నిజాయితీ కనిపించింది, ఒక గర్వం కనిపించింది అని చెప్పేసి అంటాడు. సిద్ధ క్యారెక్టర్ కూడా అసలు ఫస్ట్ షఫీ గారు కదా ఆయన పేరు, యాక్టర్ షఫీ గారిని అంట ఫస్ట్ ఇతను చేయగలడా లేదా అని అనుకున్నారంట. ఒకసారి టేక్ మొదలు పెడితే ఓం నమ శివ రుద్రాయ సాంగ్ ముందు మోనలో డైలాగ్ ఉంటుంది పెద్దది, టకటకటకో చెప్పేసరికి సెట్ మొత్తం సెట్ మొత్తం ఆశ్చర్యపోయిందంట. ఈ సినిమాలో వన్ ఆఫ్ ది హైలైట్ క్యారెక్టర్ సిద్ధ. అంతే. ఈ అక్కడ పాలీలో ఫైట్ జరిగేటప్పుడు కూడా, ఆ క్యాంప్ తీయొద్దు అనే ఫైట్ జరిగేటప్పుడు కూడా మహేష్ బాబు గారు కొడుతూ ఉంటారు, హై వస్తూ ఉంటది. కానీ వెనకాల నుంచి మనోడు సిద్ధ మాట్లాడుతుంటే అంటాడు. అదేదో అంటే ఒక దేవుడు తాండం ఆడేటప్పుడు పక్కన నుంచి దేవతలందరూ కోరస్ పాడినట్టు ఉంటది. నీకు ఇంకో విషయం తెలుసా? ఈ సీన్ నుంచి ఇంకో డీటెయిల్ తీసుకోవచ్చు మనం. ఇప్పుడు గుళ్ళల్లో గాని జాతరలో గాని డప్పులు కొడుతూ ఉంటారు. డప్పులు కొడుతూ గట్టి గట్టిగా అమ్మ 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 అని అరుస్తూ ఉంటారు, జయ జయనాదాలు పాడుతూ ఉంటారు కదా, దేవుడి పాటలు పాడుతూ ఉంటారు కదా. వీటికి ఏంటంటే దేవతలకి ఆనందం, ఒక రకం మనుషులకి పూనకం వచ్చేస్తుంది. సేమ్ అదే ఇక్కడ కూడా. ఆయన దేవుడు అని చెప్పేసి ఇంకో రకంగా చెప్తున్నాడు ఇక్కడ. కరెక్ట్ గా ఆయన ఆపినప్పుడు కూడా కాదు, వర్షం ఆగిపోద్ది, కత్తిలా పెట్టి రియలైజ్ అవుతాడు. ఒక్క క్షణమే రియలైజ్ అవుతాడు. ఆపేసేంట్రా అరు అరు ఆ గొంతేంట్రా ఏం చేస్తున్నావురా. అక్కడ కూడా మళ్ళీ సీతారామరాజు నా సిస్టీ రట్టిదేనమాట, నేను వీళ్ళందరినీ చంపి చంచలగడ జైలుకి వెళ్తే మీరు అందరు శనివారాల నుంచి ప్రసాదాలు ఎడతారా. అటు ఆ పాలి వాళ్ళ క్యారెక్టర్లకి దగ్గరగా ఉండడు, ఇటు ఇక్కడ వీళ్ళ తాతగారికి వీళ్ళ క్యారెక్టర్లకి దగ్గరగా ఉండడు. సీతారామరాజు లోకమే వేరు. జాబ్ ఇచ్చినోడే ఏంటది, ప్రతి నెల నీ జాబ్ లో 3,000 కట్ చేయబడినట్టు మీరు ఇచ్చేది 6,000 3,000. ఎవడి మీద కూడా అంత ఇష్టంతో ఉండడు, ఎవడితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటాడు. ఈడు దేవుడు అంటే నమ్ముడు, ఈడు నువ్వు గొప్పడు అన్నా నమ్ముడు. నేను దేవుడు భయ్యా అంటాడు. చాలా న్యాచురల్ గా ఈ ప్రజెంట్ మన చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని చూసి ఆ క్యారెక్టర్ ని డిజైన్ చేసుకున్నట్టు ఉంటది. కానీ అప్పట్లో జనాలు తీసుకోలేకపోయారు. మహేష్ బాబు దేవుడు ఏంట్రా, మహేష్ బాబు దేవుడు ఏంట్రా. ఇప్పుడు కాన్సెప్ట్, ఇప్పుడు మనకి కరోనా వచ్చి అందరి జీవితాల్లో ఎంతో కొంత చేంజ్ తీసుకొచ్చింది. సినిమా ఇండస్ట్రీలో సినిమాల పరంగా, స్టోరీల పరంగా, రైటింగ్ పరంగా కూడా చాలా డిఫరెన్స్ తీసుకొచ్చింది ముందున్న దానికంటే ఇప్పటికి. అదే కలేజా ఇప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే అవును, మనం అప్పటి నుంచి దేకన్ సినిమా ఇప్పుడు దేకి కల్ట్ క్లాసిక్ అంటున్నాం కదా. ఇప్పుడు ఏమైతే తెలుసా, సినిమా ఇండస్ట్రీ హిట్ అయిపోద్ది కదా. ఎందుకంటే ఈ కరోనా వచ్చి వేరియస్ లాంగ్వేజ్ సినిమాలు చూడటం, ఇంట్లో ఉన్న అందరూ కూడా, ఇంట్లో ఉన్న వాళ్ళు సినిమాలు అలవాటు లేని వాళ్ళు కూడా ఒక వైఫై పెట్టించేసుకొని సినిమాలు చూసేసి ఫోనుల్లో హాలీవుడ్ సినిమాలు ఏంటి, భాషతో సంబంధం లేదు, స్పానిష్ కానీ కొరియన్ కానీ ఏదైనా కానీ ఆ సినిమాలు చూసేసి ఆ కాన్సెప్ట్ ఎక్కించేసుకుంటున్నారు. కానీ కరోనా రావడం అనేది ఒక అంతకు బెస్ట్. ఇట్లాంటి సినిమాలకి అండర్ రేటెడ్ సినిమాలని లేపడానికి కరోనా వచ్చింది. కానీ ఉన్నప్పుడు చూసి ఆ జ్ఞానంతో అరే మనం అప్పుడు ఆ దేవుడు అనే కాన్సెప్ట్ ఇలా కొట్టేసామరా, కానీ దేవుడు అనేది మెటాఫరిక్ రా, డైరెక్టర్స్ మెటాఫర్. అది నువ్వు అబ్జర్వ్ చేసా, సెవెంత్ సెన్స్ సినిమా కంటెంట్ అప్పుడు ఎవరికి అర్థం కాదు. ఆఫ్టర్ కరోనా తర్వాత దాన్ని ఎగ్జాక్ట్ గా దీన్ని ఇలా వస్తుందనో తీసారేమో అని అన్నారు. ఈ కరోనా డేస్ లో కూడా మన చిరంజీవి గారు సిలిండర్లు, ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చినప్పుడు కానీ, సోను సూద్ గారు హెల్ప్ చేసినప్పుడు కానీ ఈ కలేజాలో డైలాగ్ పెట్టారు, దేవుడు అనేవాడు ఎక్కడ ఉన్నాడు రా, మనకి సాయం చేసినప్పుడు టపాలను బయటకు వస్తాడు. ఈ డైలాగ్ పెట్టి వాళ్ళు చేసిన అది పెట్టారు. సో వాళ్ళకి ఆ సినిమా ఎక్కింది అంటే దానికి తగ్గ పాయింట్ గట్టిగా చూసిన తర్వాత మైండ్లోకి ఎక్కించుకున్నారు. దాని అంటే రాబోయే సిచ్యువేషన్స్ ని కానీ, ఒక మనిషి
ఒక మనిషి లైఫ్ లో జరిగే ఇవి కానీ ఆయన ఎంత చూసుంటే ఆ క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ గా అంత మంచిగా రాసుకొని ఉంటాడు. అలా ఆ పాయింట్ అనడం, మనిషి అనేవాడు ఎక్కడో ఉండడు, మన పక్కనే ఉంటాడు. మన కష్టం వచ్చినప్పుడు నిజంగా దండం పెట్టుకుంటే దేవుడు వచ్చేసి ఎవడు మన పక్కన ఉన్నవాడు ఇస్తాడు. ఆ పాయింట్ ని అంత నీట్ గా రాజు అనే క్యారెక్టర్ తోటి అంత మొహం మీద కొట్టినట్టు చెప్పడం అనేది ఆ సినిమాలో ఆ సీన్ కున్న వెయిటేజ్ వేరు. పక్కన పిల్లోడు ఎవడో తెలీదు, మనసులో అనుకుంటాడు వాడు ఎవడో కారులో వచ్చి 10 రూపాయలు చేంజ్ లేదు భయ్యా అని చెప్పి 100 ఇచ్చేసి అలా వెళ్ళిపోతాడు. ఫస్ట్ ఆ సీన్ నువ్వు గమనిస్తే ఫస్ట్ ఒకరిని అడుగుతాడు, ఆయన పేరేంటి, పమ్మిసాయి గారు. ఆయన అడిగితే ఈ మధ్య మంచి ప్యాంట్లు చొక్కాలు వేసుకొని అడుక్కోవడం ఫ్యాషన్ అయిపోయింది అనమాట అని చెప్పేసి బైక్ మీద వచ్చి 10 రూపాయలు అడిగితే ఎవడు నెక్స్ట్ కార్ లో వచ్చినాడు 10 రూపాయలు చేంజ్ లేవు భయ్యా 100 రూపాయలు అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అంటే పాల్ గ్లాస్ పక్కన పెడతాడు. మరి అమ్మా ఆ సీన్ కొన్న అర్థం ఏంటంటే నువ్వు నీ కోసం చేయాలనుకుంటే నీకు 10 రూపాయలు కూడా రావు, అదే పక్కనోడి కోసం ఎంతో కొంత చేద్దాం అన్న ఒక మనసులో ఒక చిన్న ఆశతో గాని అడగడం, ఒక దాన్ని ఏమంటారంటే ప్యూర్ గా స్వచ్ఛంగా అడిగితే అది నిజంగా మన దాకా రాంది కూడా వచ్చి మనకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. నీకు ఇదే పాయింట్ ని ఇంకో విధంగా గమనించి చూస్తే మనోడు అక్కడ నుంచి ఓకే నాలో నాకు ఇప్పుడు దేవుడు కనిపిస్తున్నాడు అని మహేష్ బాబు గారు అలా స్టార్ట్ అయ్యి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆ సమస్యకి పరిష్కారం కోసం వెళ్తూ ఉంటారు. ఆయన ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఈవెన్ ఆడియన్ కూడా గెస్ చేయలేడు. కరెక్ట్ గా అదే టైంకి ఆ సమస్యానికి ఒకడికి దగ్గరలో ఉన్న రవిబాబు గారు కారేసుకుని ఎదురుపడతాను. ఆయన నెక్స్ట్ ఏమన్నా చేద్దాం అనుకున్నప్పుడు ఆయన పెద్ద కష్టపడాల్సిన అవసరం, ఆయన ముందుకు వచ్చే చేస్తాయి. రఘుబాబు గారు కావచ్చు, లాస్ట్ లో హీరోయిన్ జనార్దన్ కావచ్చు, గోవర్ధన్ కావచ్చు, ఆమె ఎవరు లాస్ట్ లో కంటెంట్ మొత్తం రివీల్ చేసే హీరోయిన్, ఆమె పేరు గుర్తు రావట్లేదు, ఆమె కావచ్చు, నేనులో ఉంటారు, నేనులో హీరోయిన్ ఆమె కావచ్చు. వీళ్ళందరూ కూడా ఈయన పెద్ద కష్టపడి అలా వెళ్ళాలనుకో ఆ ఆలోచన వచ్చింది అంతే, అలా ముందుకు వచ్చేస్తారు. ఇప్పుడు అంతే, ఇప్పుడు నీకు మంచి ఆలోచన రావడమే ఆలస్యం, నేచర్ నీకు హెల్ప్ చేస్తుంది అంటారు చూసావా, అంతే ఇది కూడా యూనివర్స్ పాయింట్ అది. నీకు ఆ టైంలో ఎగ్జాక్ట్ గా ఆ టైంలో ఒక ఊరు నుంచి ఒక బస్ స్టాండ్ కి రావడానికే చాలా టైం పట్టింది. అసలు ఆ టైంలో నన్ను ఒకటి హెల్ప్ చేయడానికి ఎవడైనా అక్కడ ఉంటాడని మనం అనుకుంటాం, అదే టైం సిద్ధ అక్కడ ఉంటాడు. రైటింగ్స్ డన్, ఎవడిని చూడాలంటే నీ కళ్ళ ఆతితో తగలాలు, ఎవడి వేలు చివర నిప్పు నాట్యమే ఆడుతుందో, ఈ డైలాగ్ చెప్పినప్పుడు రావు రమేష్ గారు ఇంటర్వెల్ సీక్వెన్స్ కి ఎన్ని వర్కౌట్ అవుతా ఉంటాయి కదా, ఒక్కొక్క పాయింట్ వచ్చేసి వర్కౌట్ అవుతా ఉంటది కదా, వాన పడతా ఉంటది, నేరేడు పళ్ళు లాంటి కళ్ళు వాన పడతా ఉంటది, తర్వాత నిప్పు 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 ఒకటి వస్తే ఇక అయ్యనే మా దేవుడు అని ఫిక్స్ అయిపోతా ఉంటాడు. నిప్పు రాదు, ఉన్న నిప్పు ఆరిపోద్ది అక్కడ, టమారాలని ఒక మెరుపు వచ్చి చెట్టు ఎలుగుది, ఉరుమొచ్చి చెట్టు కాలిపోతా ఉంటది, ఫిక్స్ అయిపోతాడు. ఇక్కడ వైట్ షాట్ ఉంటది, మండలం ముగిసింది అని ఇంటర్వెల్ టైటిల్ అక్కడే. అండ్ నాకు దాంట్లో వైట్ షాట్లు కూడా ఆ బస్ స్టాప్కి వెళ్ళేటప్పుడు కానీ, వాళ్ళు ఎడారిలో తిరిగేటప్పుడు కానీ, ఆ ఒంటి మీద వెళ్ళేటప్పుడు కానీ కంప్లీట్గా వైట్ షాట్స్ చాలా బాగుంటాయి. అండ్ దట్టు సినిమాటోగ్రఫీ సిలోట్ షాట్ కొన్ని ఉంటాయి, సదాశివ సాంగ్ లో కానీ, లేకపోతే మనోడు ఎంట్రీ ఇచ్చేటప్పుడు కానీ, ఆ సాంగ్ లో షిలోట్ షాట్స్ ఉంటాయి, సన్ రిఫ్లెక్షన్స్ లో బ్లర్ లో ఉంటాయి, కొన్ని ర్యాండమ్ గా కొంతమంది వచ్చేసి డాన్సెస్ వెళ్ళిపోతుంటారు. అవి చూడడానికి ఎంత బాగుంటాయి అంటే యాక్చువల్లీ అంటే ఇలా తీస్తే ఈ షాట్ ఎంత బాగుంటుందా. సినిమాలో కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తే ఒక ఆరెంజ్ కలర్ మనకి ఎక్కడ కనిపిస్తుంది, దాని కాస్ట్యూమ్స్ లో కూడా వీటిలో కూడా బాగుంటది. ఆ చెట్లు కూడా యాక్చువల్లీ చెట్టు ఆకులు కూడా ఆరెంజ్ లోనే ఉంటాయి నీకు, చెట్టు ఆకులు. ఓకే, ఇంకొకటి ఏంటంటే మహేష్ బాబుని సూర్యుడితో పోలుస్తాడు. ఎందుకంటే నువ్వు మాక్సిమం ఫ్రేమ్స్ లో ఒక పాపని కాపాడినప్పుడు అట్లాంటప్పుడు చెయ్యి ఇలా పడుద్ది కదా ఆయన చెయ్యి మీద, అప్పుడు అట్లాంటప్పుడు సూర్యుడిని చూపించడం మాక్సిమం. ఇప్పుడు మనకి దళపతి సినిమాలో రజనీకాంత్ గారిది సన్సెట్ షార్ట్ అవుట్ ఉంటుంది బ్రేకప్ సీన్ తర్వాత, అట్లాంటి షార్ట్స్ ఆయన్ని సూర్యుడితో రిసెంబుల్ చేసినట్టు ఉంటాయి. సేమ్ అట్లాంటి షార్ట్సే ఉంటాయి ఇందులో కూడా. తెలిసి అప్పటిదాకా ఉన్న త్రివిక్రమ్ గారి సినిమాల్లో ఎక్కువ అలాంటి షార్ట్స్ చూసింది మనం ఆ సినిమాలోనే అనుకుంటా. మెటాఫరిక్ గా గురూజీ అతడు తీశాడు, అతడు ఏంటి లాజిక్ సినిమా, ఇది మెటాఫరిక్ సినిమా.
లాజిక్ పక్కన పెట్టాలి కొంచెం సేపు. ఉమ్, అది ఎందుకు జరిగింది, ఆ పూలు ఎందుకు పడ్డాయి, నీళ్ళు బిందె ఎలా పడింది, పాప ఎలాగ లేచింది అని చెప్పేసి అంటారు. ఇది దీంట్లో లాజిక్ చూడకూడదు, అండ్ జస్ట్ మెటాఫరిక్ ఇది. గురుగారి సినిమాలో మీరు గమనిస్తే ఎప్పుడు కూడా హీరో విలన్ చంపడు. ఇది ఇందులో కూడా అంతే అయిందిగా, వదిలేసి వెళ్ళిపోతాడు. చూసుకుంటది, వదిలేసి వెళ్ళిపోతాడు. నేనే దేవుడిని అయితే జీకే గారు చచ్చిపోవాలి అని వెళ్ళిపోతాడు. ఒక 5 సెకండ్ల తర్వాత గాలికి వచ్చి పట్టని గుచ్చుకుంటది. ఇక్కడ అక్కడ వెళ్ళేటప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడ్డు, ఆ బ్లర్ లో అలా నుంచుంటాడు. వెనక్కి తిరిగి చూడపోయినా అర్థమైపోద్ది. ఆడు చనిపోయేటప్పుడు అలా చనిపోగానే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ లో నీ అరచేయి ఆకాశాన్ని అర్పిస్తుంది దొర అంటాడు. అర్థిస్తుంది. జరగబోయే సీను ఆయన డైలాగ్స్ ద్వారా ముందు చెప్పేశాడు. ఇప్పుడు ఇంటర్వెల్లో ఎవడి వేలు చివర నిప్పు నాట్యం వేస్తుందని ఆ సీక్వెన్స్ కానీ, ఇక్కడ చావు ఊపిరి నీ మెడకు తగులుతుంది దొర అని కానీ, ఇవి తెలుసు. కానీ ఇవి విజువల్ గా ఎలా చూపిస్తారు, దానితో కూర్చున్న తర్వాత చూసిన తర్వాత పిల్లోడిని చూసి కూడా దడుచుకుంటావు. ఆ విజువల్ గా దాన్ని చూసిన తర్వాత బాడీలో ఒక అటెన్షన్ వస్తుంది. బా చాలా బాగా చూపించారండి. నాకు నేను ఆ సినిమాలో కొన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పాలిని చూపించేటప్పుడు అంటే మనం ఒక ఊరిని చూపించేటప్పుడు రెగ్యులర్ గా ఉన్న ఫిల్మ్స్ ఏంటంటే ఒక డ్రోన్ షాట్ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం చూపిస్తారు. పాలిని చూపించేటప్పుడు ఏం ఉండవు. ఒక డార్క్ చీకట్లో ఒక శ్మశానంలో ఒక మనిషి శవాన్ని అలా తీసుకెళ్తారు, అలా పక్కన ఇద్దరు కూర్చుంటారు. చీకట్లో ఎక్కడో దూరముగా చిన్న మంట, ఆ మధ్యలో కూర్చొని మాట్లాడుకుంటారు. అండ్ నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే, అసలు దేవుడి కాన్సెప్ట్ స్టార్ట్ అయింది కూడా ఎక్కడంటే, దేవుడి గురించి శ్మశానంలో మాట్లాడతారు. ఫస్ట్ షాట్ అక్కడే పాలిలో మనం దేవుణ్ణి వెతకాలి అని శ్మశానంలో మాట్లాడతారు. శ్మశానంలో ఒక చక్రం గీసి, అంటే దీనికి రిజంబుల్ ఏంటి, శివుడు అని అర్థం. అదే శ్మశానం దగ్గర మనకి కనిపించే విగ్రహాలు శివుడి మాత్రం. అది గురుజీ. మరి ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమాకి 3 బ్రాండ్ పార్ట్నర్స్ ఎక్కువ వర్క్ చేశారు. థమ్స్అప్, అసలు ఈ కలేజా షూటింగ్ జరుగుతున్నప్పుడు బాబు థమ్స్అప్ కి చేసిన బ్రాండ్ ప్రమోషన్స్ దేనికి చేయాల. అసలు నిజం చెప్పాలంటే ఆ థమ్స్అప్ యాడ్స్ లో ఉండే కాస్ట్యూమ్స్ కానీ ఆ లుక్ కానీ వేరే లెవెల్లో ఉంటాడు బయట కంటే కూడా. కలేజా సినిమాలో కన్నా ఆ యాడ్స్ లో ఇంకా చాలా బాగుంటాడు. యాక్చువల్లీ స్టార్టింగ్ లో వాటర్ తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఆ జంపులు అవి కూడా కొంచెం అలాగే ఉంటాయి. ఎటకారం అనేది నేను ఆ సినిమా చూసిన తర్వాతే తెలుసుకున్నా. ఒక మనిషితో ఎటకారంగా మాట్లాడొచ్చు అనేది నేను ఆ సినిమాని, ఆ రాజుని డిజైన్ చేసిన క్యారెక్టర్ని చూసి నేర్చుకున్నా. ఎటకారం అనేది ఎలా ఉంటుంది నీట్గా, అది మళ్ళీ కొంచెం హెల్దీగా ఉంటుంది, నీకు డబుల్ మీనింగ్లు ఉండవు, నీట్గా ఉంటుంది. సినిమాలో ఇది ఇంపార్టెంట్ సీన్ రా అనుకున్న ప్రతి దగ్గర కూడా కామెడీగా దాన్ని పోర్ట్రేట్ చేస్తాడు ఆయన క్యారెక్టర్. సీతారామరాజు క్యారెక్టర్ ఎలా ఉంటదంటే, తనకి ఇష్టం లేని జీవితాన్ని గడుపుతా ఉంటాడు. బట్ ఏంటంటే ఎక్కడా కూడా నిరాశగా ఉండడు, డల్ గా ఉండడు. ఎప్పుడు కూడా పక్కన ఎవడో ఒకటి తిరిగితే వాడిని వండేసుకొని తినేయడమే అనమాట మాటలతో. సీతారామరాజు అనేవాడు ఎక్స్ట్రోవర్ట్కి అమ్మ మొగుడు. చాలా చాలా గొప్ప గొప్ప విషయాలు మన పక్కన కూర్చునే ఫ్రెండ్ చెప్పినట్టు, ఏదో మనం ఒక పెళ్లికి వెళ్తే అక్కడ ఒక పెద్ద మనిషి చెప్పినట్లు చాలా న్యాచురల్ గా చెప్పేశాడు. గొప్ప గొప్ప పదాలు అలా ఉంటుంది. ఆ క్యారెక్టరైజేషన్ అంతే, రిలేటబిలిటీ. నాకు రీసెంట్ గా చూసినప్పుడు అనిపించింది, ఇప్పుడు మనం త్రివిక్రమ్ గారి సినిమాలు చూస్తే చాలా సినిమాల్లో హీరో గానీ, హీరోయిన్ గానీ, హీరో ఫాదర్ క్యారెక్టర్ గానీ అందరు త్రివిక్రమ్ గారిలోనే మాట్లాడతారు. కొంచెం ఆ డైలాగ్స్ కానీ, ఈవెన్ సన్ ఆఫ్ సత్యమూర్తిలో బ్రహ్మానందం గారు చూసినా సరే ఒక రైమింగ్ ఉంటది డైలాగ్, అందరూ అలాగే మాట్లాడతారు. కానీ ఈ ఒక్క సినిమాలోనే సీతారామరాజు అనే ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ మాత్రమే అలా మాట్లాడదు. అవును, నేను అది దానికి ఫుల్ ఫ్లో ఉంటది ఆ క్యారెక్టర్ కి, తప్ప రెస్ట్రిక్షన్స్ ఉండవు. పక్కన ఆ సీతారామరాజు పక్కన క్యారెక్టర్లు అందరూ త్రివిక్రమ్ గారిలో మాట్లాడినా సరే సీతారామరాజు అలా మాట్లాడు. ఎవడరా నువ్వు అన్నప్పుడు సీతారామరాజు అదే బాణాలు ఇవన్నీ ఉంటాయి, మా తాతకి బాగా ఇష్టం నా పేరు పెట్టాడు. పేరుతో ప్రాబ్లం అని చెప్పి కొడతాడు. నీకు ఆ డైలాగ్ ని త్రివిక్రమ్ గారి స్టైల్లో చెప్పాలంటే చాలా గొప్పగా చెప్పొచ్చు. కానీ ఏంటి, అక్కడ మనోడు టాక్సీ డ్రైవర్కి ఉండే నాలెడ్జ్ అంటే మళ్ళీ అన్ని సబ్జెక్ట్ లో మనోడికి మార్కులు తెలిసిందే. అతనుకున్న నాలెడ్జ్ ప్రకారమే తను చెప్తాడు. అది చాలా బాగా అనిపించింది.
ఇంత మాట్లాడుకుంటున్నప్పుడు మన సుభాష్ని గురించి మాట్లాడకపోతే పెద్ద తప్పది. ఆ, ఎంత బాగుంటదయ్యా. మనకి ఈ సాంగ్ ఉంది కదా, పిలిచింది ఆ సాంగ్ ఉంది కదా, కృష్ణుడిది ఉంటది పిలిచే. కదా. అలా అప్పుడు వీళ్ళిద్దరు మాంటేజ్ ఉంటాయి కదా, ఆ, సీతారామరాజు సైలెంట్ గా చూస్తా ఉంటాడు, Observe సుభాష్ని చేస్తుంటాడు light అబ్జర్వ్ గా. చేస్తా ఉంటే సునీల్ చెప్తూ ఉంటారు, బాబ్జీ అలా మిమ్మల్ని చూస్తున్నాడండి అని. టక్కని తిరుగుద్ది. ఆ ఎక్స్ప్రెషన్ కూడా భలేస్తుంది ఆమె, చాలా క్యూట్ గా ఉంటది. అసలు ఆ ఇంట్రో ఉంటది, నా జీవితంలో ఒక దరిద్రం ఉంది భయ, ఆ దరిద్రం నేను 3 సార్లు కలిసాను అంటాడు. అబ్బా అబ్బా బాబా, ఆ ఇంట్రోకి ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కి ఆమె చేసే పనులకి అసలు ఒక హీరోయిన్ కి ఇంతకంటే ఫన్నీ ఇంట్రో దొరుకుతుందా అనిపించింది నాకైతే సుభాష్ని క్యారెక్టర్ చేసినప్పుడు. అనుష్క గారికి ఇంత మంచి ఫన్నీ క్యారెక్టర్, ఫన్నీ ఇంట్రో ఇచ్చారు. ఎడారిలో సీక్వెన్స్ అప్పుడు కూడా అయ్యి భలేదన్నారే అంటే మా కాలేజీలో నేను ఏదైతే ఇది పట్టుకోండి, ప్లేయర్ ని అంటే నేను గోల్ కీపర్ అయితే పట్టుకోండి అన్నారు. అడిగిన తర్వాత ఏ ఆ స్కార్ఫ్ అంటే ఇది అన్నారు, నేనేమన్నా అంటే ఇది నిజంగానే మహేష్ బాబు గారు అన్నారని కాదులే కానీ టామ్ గారు మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా అనేది ఆలి కూడా అటు పెడతాడు. ఏం అడిగింది భయ్యా, బండి ఉంటే నేను లిఫ్ట్ ఇచ్చామండి అన్నట్టు. జైసల్మీర్ దగ్గర ఉంటారు వాళ్ళు. రాజు నీకు గిడిదివాల విలేజ్ కావాలా అన్నప్పుడు ఏమ్మా నీ బ్యాగ్ లో ఉందా భలే అంటది రాజు. నువ్వు అలా పిలిస్తే కుక్కలన్నీ జీవితాంత పడుంటానే అంటాడు. అప్పట్లో మనం ఐరన్ లెగ్ శాస్త్రి గారు అని ఒకటి వినేవాళ్ళకి గుర్తుందా, ఆయన దానికి ఫీమేల్ వర్షన్ ఇందులో అనుష్క సుభాషిని. అనుష్క గారు. ముట్టుకుంటే దరిద్రం, ముట్టుకుంటే నాశనం, పోతాడు మట్టయిపోతాడు. గిడిదివాల విలేజ్ లో తన చున్ని ఆ మొక్కకి ఇరుక్కుపోద్ది కదా, తీసేటప్పుడు పొర్రపాటున చేయి తగిలిద్ది భయ అలీ గారిది. ఇలా తీసేటప్పుడు అలీ గారి తగిలిద్ది. అది చాలా మంది నోటీస్ చేశారు తెలీదు. తను చెయ్యి పట్టుకున్న ప్రతిసారి తనకి ఏదో ఒకటి జరుగుద్ది. రే వెళ్ళేటప్పుడు రే దాన్ని చెయ్యి పట్టుకోవడం వల్ల ఇదంతా మీరున్న దాన్ని చంపేసి జైలు వెళ్ళిపోంటారు. అవును, తనేమో క్యాజువల్ గా క్యాబ్ చదువుకుంటూ టామ్ గారు ఇందుకు ఇంత చేసింది బాబోయ్. సునీల్ గారు ఏమైంది, ఏం కాలేదు అని మనిషి బ్యాగులు తీసుకురా అంటే సార్ వెళ్ళిపోతాడు. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ లో ఒక బస్ స్టాండ్ ఉంది, మీరు ఫాస్ట్ గా వెళ్తే దాన్ని క్యాచ్ చేయొచ్చు. అబ్బా బాబ్జీకి ఇంత తెలితే ఎట్లా వచ్చేసాయి ఏంటి? ఇండలో చూసినావు అటు మళ్ళీ అనుకుంటావు, చచ్చినారు వెళ్ళి బ్యాగ్ తీసుకొచ్చానా, లేకపోతే బస్ కూడా మిస్ అయిపోద్ది. అనుష్క శెట్టి ఇస్ క్యూట్, క్యూటర్ దాన్ క్యూట్. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మనిషి గురించి మనం మాట్లాడబోతున్నాం. ఆఫ్టర్ సుబ్బు, ది మోస్ట్ అట్రాక్టివ్ ఉమెన్ ఇన్ ద కలేజ సినిమా అంటే వైఫ్. ఆమెకి స్క్రీన్ ప్రెసెన్స్ ఎంతో ఉండదు, మహా అయితే 6-7 సెకండ్లు ఉంటాయి అంతే. మనోళ్ళు దానికే డెలులు, ఈ పైన లవ్ సింబల్స్. రే ఎలా రా ఇలా, ఎవర్రా మీరంతా? దిలావర్ సింగ్ వైఫ్ ఇస్ వైఫ్ సార్, వైఫ్ అంతే. అలా ఉంటది. స్క్రీన్ ప్రెసెన్స్ కూడా చాలా బాగుంటది ఆమెది. మేబీ ఆమె ఇంకా ఏం ట్రై చేయలేదేమో, తర్వాత ట్రై చేస్తుంటే మీరు కూడా హీరోయిన్ మెటీరియల్ అండి. ఇది మీరు వింటే బాగుంటదేమో అని మేము అనుకుంటున్నాం, మా మీమ్స్ జనాలు కూడా అనుకుంటున్నారు. త్రివిక్రమ్ గారిది ఒక డైలాగ్ ఉంటది, పాటలు ఇది కూడా బాగానే ఉంది అంటాడు. తరుణ్ సినిమా అది, ఏ సినిమా నువ్వే ఈ తరుణ్ సినిమాలు ఏంటంటే కన్ఫ్యూజన్ అన్నమాట. నువ్వు లేక నేను లేను, నువ్వే ఇలా వస్తా ఉంటాయి. ఆయన గబుక్కుని టైటిల్ చెప్పాలన్నా కూడా అది ఇది కదా, ఇది అది కదా. వీటన్నిటిలో కామన్ థింగ్ ఎవరంటే, కామన్ యాక్టర్ ఎవరంటే సునీల్ గారు. మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్. మరి నాకు ఆ సినిమాలో తన వైఫ్ అనే కాదు, చిన్న క్యారెక్టర్లు కూడా వచ్చి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇంపార్టెన్స్ ఉంటది. మనం దిలావర్ సింగ్ ని కూడా ఎక్కువసేపు చూడడం స్క్రీన్ మీద. అలా కనిపిస్తాడు, కారులో ఒక్క డైలాగ్ ఉండదు, అలా కనిపిస్తాడు, చనిపోతాడు. కానీ కనిపిస్తాడు, పైనుంచి పడతాడు. దిలావర్ సింగ్ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఏంటో తెలిసిపోద్ది. యాక్చువల్లీ ఆయన స్క్రీన్ మీద ఉన్న దానికన్నా ఆయన ఫోటోనే ఎక్కువసేపు చూపిస్తాడు. అది ఇప్పుడు దిలావర్ సింగ్ పక్కన ఆ ఇరీడియం ని కనుక్కుంటాడు సైంటిస్ట్. తను ఉండేది కొద్దిసేపే. అవును, బ్రహ్మానందం గారు ఉండేది కూడా కొంచెం సేపే, తనికెల భరణి గారు ఉండేది కూడా కొంచెం సేపే. నన్ను అడిగితే గోవర్ధన్ క్యారెక్టర్ కానీ, రఘుబాబు గారి క్యారెక్టర్ కానీ అందరూ ఉండేది కొంచెంసేపే. కానీ వీళ్ళకి ఇంపార్టెన్స్ లేదు అని ఉండదు. అంటే ఈ సీన్ లో వీళ్ళందుకు పెట్టాము అని కాకుండా ప్రతి ఒక్కరు వాడుకున్నారు.
ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ఆ స్టోరీలో చేంజ్ just- సిస్టమ్ అంటారు కదా, అలా ఉంటది. జస్ట్ 2 seconds 3 seconds కనిపించే పొమ్మి సాయి గారి క్యారెక్టర్ అయినా కూడా ఉమ్. అది ఎంత వాల్యూ, ఎంత వెయిటేజ్ అవును. ఉన్న సీన్ అది. సినిమా సబ్జెక్ట్ అక్కడ ఉంటది. అట్లాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో. ఎప్పుడైతే ఆ పాప ఆ పాపకి సెలైనందుకు దండగా అని తీసేస్తాడు చూడు రవి అబ్బా, గారు, రక్తం పడుతుంది ఆ ఇక్కడ. సీక్వెన్స్ అప్పుడు దానికంటే ముందు చూడు అంతగా వాళ్ళ ప్రాబ్లమ్స్ ని పట్టించుకోనట్టుగా ఉంటాడు మహేష్ బాబు గారు. ఎప్పుడైతే పడ్డ తర్వాత ఇలా ఒక డ్రాప్ పడుతుందో పట్టించుకొని కూడా కాదు, అసలు వీళ్ళని దేవుడు అంటారేంట్రా, వీళ్ళు ఆ, పిచ్చోళ్ళురా, అన్నట్టుగానే ఉంటాడు. దేవుడు ఏంట్రా బాబు అన్నట్టే ఉంటాడు తప్ప ఇలా బాగోగులు గాని ఏం తెలియవు. ఏం తెలిసినా కూడా పట్టించుకోడు కూడా, ఎందుకంటే సీతారామరాజు లోకం వేరు. ఎప్పుడైతే ఒక రక్త బొట్టు వచ్చి ఇక్కడ పడుతుందో పడుతుందో అలా పడంగానే revolt అవుతాడు. ఒక కళ్ళు మూసుకొని నిజంగా బయటకు వచ్చి ఒక చెట్టుని ఇలా తిప్పి కాళ్ళు అది కూడా నేచర్ తో కొట్టినట్టు దెబ్బ. ఆ చెట్టుని లాగి కొడతాడు, వేరే ఏ థింగ్ వాడు చెట్టు ఆ మొక్కతో కొడతాడు, మట్టి కింద ఉన్న మట్టితో గట్టి కొడతాడు. అక్కడ ఫైట్ సీక్వెన్స్ అసలు ఫైట్ సీక్వెన్స్ అంటే గుర్తొచ్చింది, కలేజా సినిమాల్లో ఫైట్ సీక్వెన్స్లు అన్నీ కూడా సీన్ లా ఉంటాయంట. నేను ఒక ఇంటర్వ్యూలో చూసా, త్రివిక్రమ్ గారు అన్నారు, సార్ ఇది ఫైట్ సీక్వెన్స్ కాదు ఇది సీన్ కదా సార్ అన్నాడంట ఎడిటర్. ఫైట్ సీక్వెన్స్ మధ్యలో వాళ్ళు వాడిన డైలాగ్స్ అట్లాంటి. బాబు ఈజ్ బాబ్, అక్కడ సిద్ధా చెప్పే ఆ మోనోలాగ్ డైలాగ్ కానీ ఆడు స్వామి ఆడని అది కూడా ఒక సీన్ లా ఉంటది, అది ఏదో ఫైట్ లా ఉంటది, అది ఒక సీన్ లా ఉంటది. అండ్ అక్కడ నుంచి వాళ్ళు పాలి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళు ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగుతారు. నాకు తెలిసి సినిమా మొత్తం మీద జనాలు బాగా కరెక్ట్ ఏంటంటే అక్కడే తెలుసా, ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఆగినప్పుడు తనకెళ్ళ భరణి గారు రే వాడిని నరికి నా కూతురిని తీసినాడు అంటే, ఏంటి నరికి నా కూతురిని తీసినాడు, తీసుకెళ్ళచ్చు కదా అంటే అక్కడ ఆయన డైలాగ్ నెక్స్ట్ బాగుంటది, దాన్ని చిన్నపిల్లలు చేసి రాజస్థాన్ అన్నట్లు తెలియదు అనుకుంటా, రాత్రి చేసిన అసలు చూడాలి దడుచుకొని చచ్చిపోయాడు. అది అక్కడ మళ్ళీ ఒక విలన్ కూడా సార్ కొడుకు ముందు కొట్టకండి సార్ అంటే ఎంత ఇస్తాను అన్నాడు రా అంటే 3,000 సార్ అంటే మొత్తం 4,000 సార్, మిలియన్ గారు కొట్టేశారు అంటాడు చూడు. అక్కడ కూడా వాళ్ళకు స్టోరీ పెట్టడం, అండ్ అక్కడ వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా న్యాచురల్ గా ఉంటది. అబ్బా రే వాడు నిన్ను మాట్లాడి చూస్తూ ఊరుకున్నారా అంటే ఇది అవుతుంది సార్ వెనకాల కథన అంటే టీ తర్వాత అయినా తాగొచ్చు వెళ్ళండి అన్నప్పుడు అప్పుడు కూడా గమనిస్తే టీ తాగి వెళ్తాడు, ఒక జిప్లో టీ తాగి వెళ్ళిపోతాడు అక్కడికి. టీ తాగేసి వెళ్ళి కొట్టించుకుంటాడు, పెట్టుకుని వచ్చి మొన్నే హాస్పిటల్కి వెళ్ళాను సార్, జ్ఞానం తీయాలంటే 2 వారాలు టైం పడుతున్నాడు, ఒకే గుద్దాడు సార్, చేతులు పెట్టి చాలా వెళ్ళిపోతాడు. అంటే వాడికి జ్ఞానం వచ్చేసింది. కొన్ని రోజులు జిమ్ అంటది, ఇంటికి 4 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది, 2-3 రోజులు రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోద్ది. నేను ఇంకో పాయింట్ గమనించింది ఏంటంటే, ఇది డీటెయిల్, హీరో ఇంట్రో అండ్ విలన్ ఇంట్రో. హీరో ఇంట్రో ఏంటి, ఫుల్ ఎండలో ఎడార్లో నడుచుకుంటూ వస్తాడు. విలన్ ఇంట్రో ఏంటి, వర్షంలో హెలికాప్టర్ లో దిగుతా ఉంటాడు వర్షంలో కదా. ఇంకొకటి ఏంటంటే, మన హీరో దేనికోసం ఫైట్ చేస్తాడు, వాటర్ కోసం ఫైట్ చేస్తాడు, అదే విలన్ వాటర్ పడుతున్నప్పుడు వస్తా ఉంటాడు. అంటే ఇంకొకటి ఏంటంటే, లాస్ట్ ఫైట్ లో ప్రకాష్ రాజు వీళ్ళ కాస్ట్యూమ్స్ చూసుకుంటే, మనం హీరో అండ్ విలన్ కాస్ట్యూమ్స్ చూసుకుంటే, మన సీతారామరాజుదేమో రెడ్ షర్ట్ వేసుకుంటాడు లాస్ట్ క్లైమాక్స్ లో, ప్రకాష్ రాజు బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకుంటాడు. ఇప్పుడు మనం మెటాఫరిక్స్ ఉంటాయి అనమాట, కాస్ట్యూమ్ మెటాఫరిక్స్ కానీ సీన్ మెటాఫరిక్స్ కానీ అనుకుంటే, కాస్ట్యూమ్ ఇప్పుడు ఏ సినిమాలో అయినా కూడా కాస్ట్యూమ్స్ కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. కాస్ట్యూమ్స్ అలాగొస్తే ఈ బ్లాక్ కలర్ అనేది మనం దేనికి సంకేతంగా చూస్తాం చెప్పు, మాక్సిమం బ్యాడ్ అనే దానికి. ఎగ్జాక్ట్లీ ప్రకాష్ బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకుంటాడు, సీతారామరాజు రెడ్ వేసుకుంటాడు, రివోల్ట్ ఫైర్. అంటే ఎక్కువగా మనం అమ్మవారికి పెట్టే చీరలు కానీ నెక్స్ట్ అవి ఏవైనా కానీ రెడ్ అంటే ఇష్టం. ఎందుకు, అది ఒక ఫియర్స్ సిగ్నల్ అన్నమాట, రివోల్ట్ కి సిగ్నల్ అన్నమాట రెడ్ అనేది. సో ఆ సింబాలిక్ గా రెడ్ షర్ట్ ఆయనకి. ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు, ఏంట్రా సొక్కాల కలర్ చూసేసి ఇంత మెటాఫరిక్ అని అనుకోవచ్చు, కానీ సమ్ టైమ్స్ అది వర్కౌట్ అయ్యిద్ది. సీన్ లో వాళ్ళు తెలిసి పెట్టారో తెలియక పెట్టారో కానీ
చూసి గమనించి దాని నుంచి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని నుంచి సినిమాని కూడా అర్థం చేసుకోవడం అనేది ఒక ఆర్ట్ అనే చెప్పాలి. ఇంకోటి ఏంటంటే రేపు రిలీజ్ కి 3 కోట్ల పైగా వసూలు చేసింది అడ్వాన్స్ బుకింగ్స్ లో. ఆ 3 కోట్ల పైగా అంటే మామూలు విషయమా? అప్పటికి ఇప్పటికి నాకు తెలిసి ఇప్పటిదాకా రిలీజ్ అయిన సినిమాల్లో టికెట్లు తెగడం అనేది ఇదే కొంచెం హైయెస్ట్. ఏంటి మరి ఫ్యాన్స్ అందరూ ఆన్లైన్ లో పావులు కొండం, మొక్కల్ని కొండం. బాబు మీరు మట్టిలోకి కూరుకుపోయిన బండ్లు తీసుకెళ్తారో, పావులు తీసుకెళ్తారో, ఇంకోటి ఏంటిది ఫైకస్ రిలీజ్ చేస్తా తీసుకెళ్తారో, ఎంత మీ ఇష్టం కానీ కొంచెం జాగ్రత్తగా చేసుకోండి అయ్యా. అలీగారు రిలీజ్ మళ్ళీ పచ్చబట్లు పడుతారు. వెర్ ఇస్ మై కాయ్. యాక్చువల్లీ రిలీజ్ కి కాయలు తీసుకెళ్తున్నారంట. కాయలు సీట్లో పెట్టి గుచ్చుకుంటే ఏంటి పరిస్థితి? ఏముంది, ఎవడో ఒకటి ఎత్తిన పడతారు. వద్దులే, సునీల్ గారు ఉండాలి లైవ్ లో. మన్మధుడు అది ముందు అక్కడి నుంచి తీసే, అది ఎప్పుడు వెళ్ళిపోతుంది పైన. క్లాస్ ఓవర్. ఇంకేంటి మరి రిలీజ్ ఎంత రీల్ సినిమాలైనా కూడా కొత్త సినిమాలు కూడా పరిచయం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎంతోమంది ఇప్పుడు విజయ కనకమేళ అనే వాళ్ళు కొత్త వాళ్ళు కాకపోవచ్చు, నాంది సినిమా చేశారని అనుకోవచ్చు, ఆ సినిమా రీమేక్ అని అనుకోవచ్చు. బట్ ఏంటంటే సినిమా మన తెలుగు నేటివిటీ తగ్గట్టు కొన్ని చేంజెస్ కూడా చేశారంట. ఒక ఇంటర్వ్యూలో చూశాను నేను. బట్ సినిమా కూడా భైరవం కూడా బాగుంటుందని అనిపిస్తుంది. సో కొత్త సినిమా రిలీజ్ అయినవి కూడా రిలీజ్ ఉంది కదా అని చెప్పేసి దాని నుంచి చేసుకోకండి. కొత్త సినిమాని కూడా చూడండి. మీరు ఒక నిజమైన తెలుగు సినిమా బానిస, టీఎఫ్ఏ బానిస అని అనుకుంటే రిలీజ్ సినిమాతో పాటు కొత్త సినిమాకి కూడా వెళ్ళండి. కొత్త వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. యాక్చువల్లీ అందులో ఉన్న కాస్టింగ్ కూడా ఇటు అవసరం. ఇప్పుడు మనోజ్కి చాలా కంబ్యాక్, చాలా ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా ఇది. ఆయనకి మేబీ సోలో కాకపోయినా వన్ ఆఫ్ ది క్యారెక్టర్ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా 4-5 years తర్వాత వస్తున్నారు. నారా రోహిత్ కూడా గ్యాపే కదా, ఆయనది కూడా. ప్రమోషన్ కాదు, జస్ట్ ఏ వర్డ్ అంతే. కలేజా బ్లాక్ బస్టర్ మూవీ మనకి అందరికీ తెలుసు. మనం అందరం టీవీలలో, మా మొబైల్స్లలో, ఓటీటీస్లో చాలాసార్లు చూస్తున్నాం. బట్ కొత్తగా వచ్చే సినిమాలను ఎంకరేజ్ చేసిందంటే ఇంకా 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 అలాంటివి చేసి రిలీజ్ లేని టైంలో కూడా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. ఓకే, ఇప్పటిదాకా చేసిన కంటెంట్ మీకు నచ్చుండొచ్చు, మధ్యలో ఏమన్నా తప్పుగా మాట్లాడుండొచ్చు. మీ వాళ్ళే అనుకుని క్షమించేయండి. ఏదో జస్ట్ మీరు మా ఫ్రెండ్స్ అన్నట్టు మేము మాట్లాడాం తప్ప అంతకు మించి ఇంకేమీ లేదు. నువ్వు చెప్పేమన్నా? వీలైతే క్షమించండి, కుదిరితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ బాగుంటేనే ఏంట్రా వీళ్ళు సోది వాగుతున్నారు అనిపిస్తే మాత్రం అరే మీరు సోది వాగుతున్నారా అని కామెంట్లో పెట్టండి, పర్లేదు, నేను తీసుకుంటాను దాన్ని. ఆ ఫీడ్బ్యాక్ అవసరం. మీకు బాగా నచ్చిన సినిమా, మీకు బాగా నచ్చిన డైరెక్టర్ మీద వీడియో చేయాలన్నా సరే కామెంట్ చేయండి, మేము చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంటర్వెల్ టాకీస్. థ్యాంక్స్.